శ్రద్ధాత్రయ విభాగయోగం మూడవ శ్లోకం. సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోజ శ్రద్ధ సయేవ సహ. మరోసారి, సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోజ శ్రద్ధ సయేవ సహ. మనిషి శ్రద్ధాస్వరూపుడు. ఎవరి శ్రద్ధ ఎలాంటిదో అతని స్వభావాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఈ స్వభావానికి ఆర్థిక స్థాయికి సంబంధం లేదు. ఒక మామూలు మనిషి తనకున్న అలవాట్లు, తన కోపతాపాలు, కోరికల ఆధారంగానే తను పూజించే దైవాన్ని లేదా దైవ రూపాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ దైవాన్ని అర్చించే విధానం, వారికి పెట్టే నైవేద్యం, ఇదంతా కూడా అలాంటిదే. అలాగే ఒకే రూపాన్ని వేరు వేరు విధాలుగా అర్చించడం కూడా జరుగుతుంది. ఎలా అంటే, గణపతికి చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టి పెరట్లో గరికి తీసుకొచ్చి పూజించడం, ఇది సామాన్యం, సాత్వికం. ఇదే గణపతిని 50 అడుగులు 100 అడుగులుగా ఎత్తు నిలబెట్టి 100 కేజీల బరువుల్లో లడ్డూని వేలంపాడబడడం, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ సంబరాలు చేయడం రాజసం. ఇదే గణపతిని శోభయాత్రకు తీసుకెళ్ళినప్పుడు మద్యం, మత్తు పదార్థాలు సేవించి పెద్ద శబ్దాలు, మైకులతో టపాసులు, నృత్యాలు, ఇదంతా తామసం. ముందే చెప్పుకున్నట్టు ఎవరి శ్రద్ధ వారిది. పసుపు గణపతిని పూజించడం, చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టడం సాత్వికం అనుకుంటే, గణపతి హోమం చేయడం, 11 మంది 22 మంది పురోహితులు నియమించడం, 1000 కుండ్రాళ్ళు, చెరుగ్గళ్ళు, పట్టు పంచెలు, చీరలు, ఇలాంటివన్నీ హోమగుండంలో సమర్పించడం, అవన్నీ హుతమయ్యేలా కేజీల కొద్దీ నెయ్యి వాడటం. అలాగే ఒక పక్క హోమం జరుగుతుండగానే మరో పక్క 1000 మందికి అన్నదానం చేయడం, ఇదంతా రాజసం. ఇదే గణపతిని ఉచ్చిష్ట గణపతి పేరుతో క్షుద్ర ప్రయోగం కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది తామసం. ఎవరి ఇష్టం వారిది, ఎవరి శ్రద్ధ వారిది. మనిషి తన ఆహార విహారాలను బట్టే పూజించే విధానాన్ని ఎంచుకుంటాడు. ఆహారానికి పూజకి ఖచ్చితంగా సంబంధం ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ అన్నం అంటే వరిధాన్యంతో వండిందని కాదు, తినేది అంటేనే అన్నం అని అర్థం. గీతలోనే పచామ్యన్నం చతుర్విధం అనే శ్లోకం గురించి చెప్పుకున్నాం. ఆవు తినే గడ్డే దానికి అన్నం, పులి తినే మాంసం దానికి అన్నం. ఈ అన్నం లేదా ఆహారం, దీనివల్ల శరీరం పెరుగుతుంది, జీవక్రియలు జరుగుతాయి, శరీరంలో రేతస్సు జనిస్తుంది, పునరుత్పత్తికి కారణమైన కామవాంఛ కలుగుతుంది. ఆహారం ఔషధంగా మారి శారీరక బాధలు తొలగిస్తుంది, జీవశక్తిగా మారి ప్రపంచ పురోగమనానికి కారణమవుతుంది. ఇదే ఆహారం ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పాలిట విషంగా మారి శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది, ప్రాణం తీస్తుంది. అందుకే ఆహారానికి పూజలు అంత ప్రాముఖ్యత ఉంది. సాత్వికమైన ఆహారం సత్వగుణాన్ని పెంచితే పులుపుగా ఉండేవి, ఘాటుగా, కారంగా ఉండేవి రాజసాన్ని కలిగిస్తాయి. అందుకే ఎవరినైనా రెచ్చగొట్టడానికి ఉప్పు కారం తినడం లేదా అనే మాట వాడుతుంటాం. పాడైన ఆహారం లేదా పాడవకుండా ఉండడానికి రకరకాల రసాయనాలు కలిపిన ఆహారం, పానీయాలు, ఇవన్నీ తమో గుణానికి కారణమవుతాయి. ముందే చెప్పుకున్నట్టు, తాను తినే మాంసాహారాన్ని శ్రద్ధగా సమర్పించగలిగే వీలుండే పూజనే ఆచారంగా పెట్టుకుంటాడు, మద్యాన్ని తీర్థంగా భావిస్తాడు తామస గుణం కలిగిన వ్యక్తి. పూర్తి విరుద్ధంగా కాసి నీళ్లు, తులసాకు, మామూలు ధాన్యంతో వండిన అన్నం, తీపి పదార్థాలు సమర్పిస్తాడు సాత్వికమైన వ్యక్తి. నిజ జీవితంలో ఎటైనా మారడానికి వీలుగా ఉంటాడు రాజస లక్షణాలు కలిగిన వ్యక్తి. ముందు ముందు వీటి గురించి ఇంకా తెలుసుకుందాం.